మర్చిపోవాలి కార్తీక్, శృతిని మర్చిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఈ పిక్చర్ని డిలీట్ చేయాలి. ఎస్, డిలీటెడ్. డీవియేషన్. ఇప్పుడు ఏం చేద్దాం? నెట్ ఉంది కదా. నో యాక్షన్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, రొమాన్స్ని రొమాన్స్తోనే కొట్టాలి. హాయ్ కార్తిక్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. పెన్ డ్రైవ్ ఏమన్నా ఇక్కడ మర్చిపోయాను. నాకు కనపడలేదే. ఎక్కడ పెట్టాను? ప్రామిస్ గా నేనేం చూడలేదు. ఐ యు షూర్? ఎలా చూస్తామండి, అది సంస్కారం కాదు కదా. నేను చూడలేదు నిజంగా. హలో బంగారు, ఏంటి? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? చెప్తా విను. శృతి నుండి డిస్ట్రాక్ట్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను. అదేంటి? అదంతేలే. అలా అనుకున్నానా, ఏం చేయాలో తెలియక యూట్యూబ్ ఓపెన్ చేశా. అవి ఇవి చూస్తూ ఫైనల్ గా ఖుషి మూవీ ఫిక్స్ అయ్యాను. ఆఫీస్ అవర్స్ లో సినిమా చూస్తావా? సినిమా అంతా కాదు, ఇంటర్వెల్ సీన్ ఉందే. అదా చీర సీన్? అదే ఆ నడుం సీను. సిగ్గు లేదురా నీకు? దీనికేనా? ఇక్కడే ఉందో ట్విస్ట్. సరిగ్గా టైంకి మా బాస్ వచ్చింది. ఈ శృతి ప్రమోషన్స్ ఆ టెన్షన్ లో పడి సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ మా బాస్ ఉంది చూడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా బాస్ ముందు శృతి ఫెదర్. అక్కళ్ళు, అబ్బుక్కలు, రింగులు జుట్టు, అబ్బో అంతే. అయితే మీ మేడంని చూసి శృతి ఆలోచనల నుంచి బయటపడుతున్నావా? ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మా బాస్ చీర కట్టుకొచ్చింది. వస్తే సేమ్. ఏంటి? సేమ్ ఖుషి ఇంటర్వెల్ సీన్ ఇక్కడ రిపీట్ అయింది. ఇడియట్ కాదు, ఖుషి. షట్ అప్. హే, అదేంటి అంత సౌండ్ వచ్చావు? ఏదో నీ నడుం చూసినట్టు. ఎవరి నడుమైనా నడుమే. చా, అలాంటప్పుడు ఎవడికి దొరికిన నడుం వాడు చూసుకోక వందలు పోసి భూమికి వెళ్ళానని చూడడానికి ఎందుకు వెళ్తారమ్మా? ఏ నడుంకి ఉండాల్సిన కల్లా ఆ నడుంకి ఉంటుంది కాబట్టి. ఒక్కసారి వచ్చి మా బాస్ నడుం చూడు, అరుపులు, కేకలు. ఒరే ఆప్తావా? సిగ్గులేని ఎదవా, కనిపిస్తే చూస్తావా? ఇదిగో, ఇప్పుడు మనం కొట్టుకోవడానికి ఇది ఖుషి సినిమా కాదు. ఏదో శృతికి దూరం అవుదామని అనుకుంటే హెల్ప్ చేయడం మానేసి భూమిక పూర్ణంటే ప్రవేశం ఇస్తావేంటి? రైట్, నో ఐల్ హెల్ప్ యూ. ఏం చేద్దాం? పెద్ద పెద్ద ఆశలేం లేవు. ఉంటే తప్పేంటి? పడాలిగా నువ్వు కూడా. పడటం ఏంటి? అదే బయట పడాలిగా శృతి నుండి. ఓహ్ యా. నాకైతే ప్రస్తుతానికి తన నడుముని ఇంకా కాసేపు చూసేయాలనుంది. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐడియా. బర్త్డే పార్టీ, ఫ్రెండ్స్, డబుల్ ప్రమోషన్ ఒక్క రోజులో ఇన్నా. ఇది రివెంజ్ లా లేదు, రొమాన్స్ లా ఉంది.